ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలం మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఈ యొక్క ఉన్నతమైనటువంటి ఆయన కృప చేత ఈ దినం వరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించి ఆయన బలపరిచి నడిపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ యొక్క మాసం అంతా కూడా క్రిస్మస్ సందర్భంగా మనము దేవుని యొక్క జనన దినోత్సవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క సన్నిధిలో సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. గత వారాల్లో మనం తెలుసుకున్నాం, పరలోక దూతల సైన్య సమూహం అంతా వచ్చి వారు సంతోషముగా దేవుని కూర్చి కీర్తనలు పాడినటువంటి మాట. సో మనం ఈ రోజున గమనించాలి, యేసుక్రీస్తు యొక్క జననం పరలోకము నుండి మనకు అనుగ్రహించబడిన ఒక గొప్ప బహుమానం అని చెప్పచ్చు. ఏ గిఫ్ట్ ఫ్రమ్ హెవెన్. జీసస్ బర్త్ ఈజ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుండి దేవుడు మనకు ఈ భూమి మీద ఉన్న ప్రజలకి అనుగ్రహించబడినటువంటి గొప్ప బహుమానం యేసయ్య. సో క్రిస్మస్ రోజున చాలామంది బహుమానాలు పంపుకుంటుంటారు. సో బహుమానాలు ఇచ్చిపుచ్చుకోవటం మనం గమనిస్తుంటాం. మా కాలంలో అయితే మేము ఆ క్రిస్మస్ సందర్భంగా గ్రీటింగ్స్ పంపించేవాళ్ళం. గ్రీటింగ్స్ కార్డ్స్ కొనడం, పంపించడం అదొక ట్రెండ్. ఆ కాలం ఒక ట్రెండ్ అన్నమాట. సో గ్రీటింగ్ కార్డ్స్ న్యూ ఇయర్కి, క్రిస్మస్కి, ఇలాగ సెలబ్రేషన్స్కి, అంత బర్త్డేకి కార్డ్స్ అన్ని కొనడం, పోస్ట్ చేయటం, ఆ విధంగా జరుగుతూ ఉండేవి. సో ఈ దినాల్లో ఇక సోషల్ మీడియా వచ్చింది. వాట్సాప్ ద్వారా, రకరకాలైన సోషల్ మీడియా ద్వారా వాళ్ళు శుభములు తెలుపుకుంటూ ఉన్నారు. అలా కొంతమంది నేరుగా కూడా వెళ్ళి బహుమానాలు అందిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకము నుండి పంపబడినటువంటి ఆ అతి శ్రేష్టమైన బహుమానమే యేసయ్య. సో యేసయ్య ద్వారా మనం గమనించాలి, ఆయన ఈ భూమికి అనుగ్రహించబడినటువంటి ఆ బహుమానంగా మనం గమనిస్తే ఆయన జననం, ఆయన యొక్క దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తమై, దేవుని రాజ్య సువార్త ప్రకటన నిమిత్తమై ఆయన చేసిన పరిచర్య, ఆయన శిలువ త్యాగం, మనం వీటన్నిటిని గమనించినప్పుడు ఆయన చనిపోవటం మాత్రమే కాకుండా మృతుల్లోండి ఆయన తిరిగి లేచాడు. ఈ విధంగా ఆయన జనన, మరణ, పునరుద్ధానాల ద్వారా మానవుని యొక్క జీవితానికి సంపూర్ణమైనటువంటి తండ్రి చిత్తం మనకు అనుగ్రహించబడింది. తండ్రి యొక్క ప్రేమ మనకు ఆ విధంగా తెలియచేయబడింది. సో యేసయ్య ద్వారా ఆయన మూలముగా మనకు పాపక్షమాపణ, ఆయన మూలముగా మనకు అనారోగ్యము నుండి, ఆయన మూలముగా మనకు దురాత్మ శక్తుల నుండి, ఆయన మూలముగా శాపం నుండి మనకు విడుదల కలుగుతుంది. ఒకవైపు పాపం నుండి క్షమాపణ, ఒకవైపు ఈ యొక్క అనారోగ్యం, అలాగే ఈ శాపం నుండి, ఈ విధమైనటువంటి వ్యసనాల నుంచి, ప్రభు దురాత్మ శక్తుల ప్రభావం నుంచి మనకు విడుదల అనుగ్రహిస్తున్నాడు. యేసు క్రీస్తే రాకపోయి ఉంటే మనం ఇంకా పాపములో నిలిచి ఉండేవాళ్ళం. యేసు ప్రభువే రాకపోయి ఉంటే మనం ఇంకనూ రోగాలతో ఉండేవాళ్ళం. యేసు క్రీస్తే రాకపోయి ఉంటే మన జీవితంలో దురాత్మ శక్తులు, శాపాలు మనల్ని పీడిస్తూ ఉండేవి. యేసు ప్రభువే రాకపోయి ఉంటే మన జీవితంలో తండ్రితో మరలా తిరిగి మానవుని యొక్క జీవితం ఐక్యపరచబడేది సాధ్యమయ్యేది కాదు. కనుక యేసుక్రీస్తు పరము నుండి మనకు అనుగ్రహించబడినటువంటి ఒక గొప్ప బహుమానము అని చెప్పటంలో అతిశయోక్తి ఏమీ లేదు. నిజంగానే ఆయన మనకు బహుమానం, ఉచితంగా అనుగ్రహించేదే బహుమానం. ఉచితంగా అనుగ్రహించటమే బహుమానం అంటారు. సో మనం ఏదైనా ప్రయాసపడి దాని ద్వారా మనం ఏదైనా పొందితే అది జీతానికి ప్రతిఫలమే కానీ, పని చేసాం జీతం ఇచ్చారు అంతేగాని మనం ఉచితంగా ఏమీ చేయకుండా మనం ఏదైతే పొందుతున్నామో అది బహుమానం అవుతుంది. అలాగే పరలోకము నుండి తండ్రి అయిన దేవుడు మన కొరకు మనం ఏమి చేయకుండానే మన కొరకు ప్రభువుని ఉచితంగా ఆయన అనుగ్రహించాడు. అదేవిధంగా యేసునందు మనం ఉచితంగా మనం పాప క్షమాపణ పొందుతున్నాం. మనం ఏం చేయలేదు, జస్ట్ నోరు తెరిచి అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని అనటం ద్వారానే మనము పాపము నుండి, మన సమస్త దుర్నీతి నుండి మనం కడగబడి పవిత్రులుగా చేయబడుతున్నాం. అదే సమయంలో అయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, శుద్ధినిగా చేయండి
అని కోరుకున్నటువంటి వ్యక్తులు ఆయన జీవించిన కాలంలో ఆయన వారు కోరుకున్న కోరిక మీదట వారిని ముట్టి స్వస్థపరిచి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని, అలాగే దురాత్మ నుంచి విడుదల పొంది దేవుని యొక్క నామాన్ని వారు కీర్తించి ఘనపరిచినట్లుగాను మనం చూస్తున్నాం. కనుక పరము నుండి మనకు అనుగ్రహించబడినటువంటి ఆ బహుమానం శ్రేష్టమైన బహుమానమే యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తు నందు మన జీవితానికి నిత్యజీవం కలుగుతుంది. యేసుక్రీస్తు ద్వారా మనం తండ్రితో ఐక్యపరచబడుతున్నాం. దేవుని బిడ్డలుగా ఈ రోజున ఆ యొక్క ఉచితమైన బహుమానాన్ని నువ్వు పొంది ఉన్నావా? యేసు ప్రభుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారో వారందరికీ కూడా యేసయ్య ఆయన ద్వారా దేవుని పిల్లలయ్యే అధికారం ఇస్తుంది. సో ఈ యొక్క 2024 సంవత్సరం ముగింపులో, ఈ సంవత్సరంలో ముగింపులో ఉన్నటువంటి మనకు ఈ క్రిస్మస్ సందర్భముగా నీవు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించున్నావా? లేకుంటే ఒక నామకార్థమైన క్రైస్తవుడిగా, నామకార్థమైన వ్యక్తిగా వెళ్తూ వస్తూ ఉన్నావా? కొంతమంది క్రైస్తవుల్లో కొంతమంది ప్రార్థనలకు కూడా వెళ్ళరు, దేవుని మందిరాలకి వెళ్ళరు, దేవుణ్ణి స్తుతించడం కానీ, స్తోత్రం చేయడం కానీ, ఘనపరచడం కానీ అస్సలకి అవి కూడా చేయరు. పేరుకు మాత్రం క్రైస్తవులుగా కొనసాగించబడుతూ ఉంటారు. పేరుకు మాత్రం గొప్ప గొప్ప పేర్లే అని ప్రయోజనం శూన్యం. దేవుని బిడ్డలుగా ఈ రోజున ఆ ఉచితమైన బహుమానం తండ్రి ఎంత త్యాగం చేశాడు. యావత్తు మానవాళ్ళందరి యొక్క పాపములు తన కుమారుడైన యేసుక్రీస్తు మీద ఆయన మోపడానికి, ఆయన నలుగొట్టబడ్డానికి తండ్రి అంగీకరించాడు. ఉచితమైన బహుమానం, ఉచితమైనటువంటి రక్షణ, ఉచితమైన పాప క్షమాపణ, ఉచితమైనటువంటి ఆ యొక్క దురాత్మ శక్తుల ప్రభావం నుండి విడుదల, ఇవన్నీ కూడా ఆయన కనికరము కృప ద్వారానే అనుగ్రహించబడ్డాయి. కనుక ఈ రోజున ఈ ఉచితమైన బహుమానాన్ని నీవు పొందుకున్నావో లేకుంటే ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నావో ఆలోచించుకో. దేవుని దగ్గర అడుగు, దేవా దయతో నన్ను కరుణించి కృప చూపించి నా జీవితంలో మీ ద్వారా అనుగ్రహించబడుతున్న ఉచితమైన కృపను లేక బహుమానమైనటువంటి మిమ్మల్ని నేను సొంత రక్షకుడిగా అంగీకరించి మీ సన్నిధిలో ముందుకు సాగడానికి నాకు సహాయం చేయండి అని నీవు విరిగి నలిగిన మనసుతో పశ్చాత్తాపంతో ఒక్కసారి నోరు తెరిచి నువ్వు పరము వైపు తండ్రి వైపు కన్నులెత్తి చూసి ఒక్క చిన్న ప్రార్థన చేస్తే నిత్యముగా తండ్రి యొక్క బహుమానం నీకు అనుగ్రహించబడుతుంది. ప్రార్థన చేసుకుందామా? ప్రభు నిన్ను విడనాడు, ప్రభు నీకు దూరంగా ఉండడు, ప్రభు నిన్ను సమీపిస్తాడు. నిత్యముగా దేవుని ఆత్మ ఈ ఉదయకాలం ముందు నీతో మాట్లాడుతున్నటువంటి ఈ మాట ప్రకారంగా దేవుని యొక్క సహాయం నీకు కలుగుతుంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. పరలోకము నుండి భూలోకానికి అనుగ్రహించబడినటువంటి ఉచితమైన రక్షణను బట్టి, ఉచితమైన బహుమానాన్ని బట్టి మీరు తేటపరిచారయ్యా. అవును తండ్రి, రకరకాలైనటువంటి బహుమానాలు ఈ రోజున లోకంలో జనులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. కానీ పరలోకం నుండి ఉచితంగా ఇవ్వబడినటువంటి బహుమానం మీరే. కనుక నాయన మిమ్మల్ని మేము పొందుకునేటట్లుగా మా జీవితాల్లో అయ్యా మీ సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో పాపం నుండి, శాపం నుండి, దురాత్మ బంధకాల నుండి, రోగాల నుండి, వ్యసనాల నుంచి మేము విడుదల పొందు నిమిత్తమై, అయ్యా మీ ద్వారా నిత్యజీవం పొందు నిమిత్తమై, అలాగే మీ ద్వారా మేము తండ్రితో ఐక్యపడి ఆ ఉన్నతమైన భాగ్యము నిమిత్తమై మీ సన్నిధిలో తమను తాము ఎవరైతే ఈ మాటలు వింటున్నారో మీ ఆత్మ మూలముగా తమను తాము తగ్గించుకొని అయ్యా తమ యొక్క చెడు అపవిత్రతను విడిచి మీ పాదాల దగ్గర ముందుకు సాగుతూ మీ సన్నిధిలో ఎదుగుటకు చేయండి. కృపయు, కాపుదల, సమాధానం, నెమ్మది అనుగ్రహించు నాయన. ఒక్కొక్క బిడ్డను మీరు దీవించండి, చాలిందేడుకోండి, సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధమైన మీ నామములో ప్రార్థన చేస్తున్నాం. నిత్యముగా మీరు ఈ లోకానికి బహుమానంగా అనుగ్రహించబడ్డారు కనుక ప్రతి వారు ఆ బహుమానాన్ని పొంది మీ నామాన్ని ఘనపరచుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడి పర్యంతం కృప, ఆ ఉచితమైన బహుమానాన్ని ఆశించి అనుభవిస్తున్న వారందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేట అందరికీ వందనాలు. మన ప్రభు ఆ విధంగా ఉచితంగా మనకు అనుగ్రహించబడినటువంటి బహుమానం కనుక ఆయనను మనం విడువక మానక
ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని ప్రేమిస్తూ ఆ బహుమానాన్ని మనం పదిలపరుచుకుంటే మనల్ని కూడా ఆయన పదిలపరుచుతాడు అని కృప మనల్ని